ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని నామమున మనం ఏమి అడిగినను ఆయన మనకు చేస్తాడు. అనగా ఆయన నామ మహిమార్థమై ఆయన నామము మహిమపరచబడినట్లు మన జీవితంలో ఏ గొప్ప కార్యం జరగాలన్నా ఆయన మనకి చేస్తాడు. ఆయన చిత్త ప్రకారము ఆయన నిర్ణయ కాలమున ఆయన మనకు చేస్తాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకేం కావాలో నువ్వు మనుషుల యొద్దకు వెళ్ళి అడుగుతున్నావేమో. నీ జీవితంలో ఏది కావలసినది, నీకు ఏదైతే నీ జీవితంలో అవసరమైందో, అత్యవసరమైనదో, నీ జీవితంలో ఏదైతే నువ్వు ఖచ్చితంగా నాకు అది కావాలి అని నువ్వు కోరుకుంటున్నావో, అది ఏదైతే నీకు గొప్ప కార్యం జీవితంలో జరగాలనుకుంటున్నావో, అది దేవుని చిత్త ప్రకారము దేవుని నామమున ఆయన నామ మహిమార్థమైన అడిగిన అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. అది ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు చేస్తాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలామంది చాలా విషయాలు అడుగుతూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో, కానీ జరగవు. ఎందుకంటే దాని వెనకాల ఒక దురుద్దేశము, లేదంటే వాళ్ళ స్వార్థము ఏదో ఒకటి ఉండడం కారణంగా, వాళ్ళలో ఉన్న ఏదైనా అపరాధము ఉండడం కారణంగా వాళ్ళు అది పొందుకోలేకపోతుంటారు. దేవుడు వాళ్ళ జీవితంలో అది చేయడం అనమాట. ఎందుకంటే వాళ్ళు దేవుని నామమున దేవుని నామ మహిమార్థమై యథార్థంగా అడగరు కనుక. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో అది దేవుని నామ మహిమార్థమై అడగాలి. నువ్వు ఏదైతే గొప్ప కార్యం నీ జీవితంలో నువ్వు జరగాలని దేవుణ్ణి అడుగుతున్నావో అది దేవుని నామ మహిమార్థం కోసం నువ్వు అడగాలి. ఒకవేళ నీకు కావాల్సింది గర్భఫలమేనా, లేదంటే ఉద్యోగమా, లేదంటే స్వస్థత, ఏదైనా కావచ్చు నీ జీవితంలో, అది దేవుని నామ మహిమార్థమైన అడిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఆనాడు హన్నా కన్నీరు పెట్టి ప్రార్థించినా కూడా చాలా కాలం జవాబు రాలేదు. కానీ ఎప్పుడైతే తను దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని నామమున ప్రార్థన చేసిందో గర్భఫలం కోసము, ఆనాడే దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఎప్పుడైతే సమూయేలుని పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో విడిచిపెడతానని ఎలాగైతే దేవుని నామ మహిమార్థమై దేవుని చిత్త ప్రకారము ఆలోచించిందో, అదేవిధంగా దేవుడు అడిగిన వెంటనే దానికి గొప్ప కార్యం చేశాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని నామం మహిమార్థమై నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలనుకుంటే ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏదైతే నువ్వు గొప్ప కార్యాన్ని జరగాలనుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని నామానికి మహిమ రావాలని నువ్వు మనస్ఫూర్తిగా నీ హృదయంలో నువ్వు నీకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏదైతే నువ్వు గొప్ప కార్యం కోసము దేవుని నామమున లేదంటే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో అది ఖచ్చితంగా ఆయన నామమును నువ్వు అడిగితే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. కొంతమంది మనుషులు ఎద్దుకు వెళ్ళి అడుగుతారు కానీ వాళ్ళకి ఏం కావాలో దేవుని సన్నిధిలో వచ్చి అడగరండి. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు కూడా అలాగే ఉన్నావా? మనుషుల యొద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కావాలి, అది ఖచ్చితంగా నాకు జరగాలి నా జీవితంలో నువ్వు కోరుకుంటే అది జరగలేదు. ఎందుకంటే వాళ్ళకి అది జరిగించి అది చేసే ఒక శక్తి సామర్థ్యాలు లేవు, మనలాంటి నరమాత్రులే కనుక. కానీ మన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయగల శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి కనుక ఆయన సన్నిధిలో ఆయన నామమును అడిగితే
ఏది అడిగినను ఆయన నామ మహిమార్థమై మనము ఆయనను ఏది అడిగినను దాన్ని ఖచ్చితంగా చేస్తానని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదైతే గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలనుకుంటున్నావో అది దేవుని సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే అది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అట్టి రీతిగా ఏదైతే ఈ గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నావో దేవుని నామ మహిమార్థమై అది జరుగునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరానికి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవున తండ్రి, నీ నామం మహిమార్థమై అయ్యా మేము నిన్నేది అడిగినాను మీరు చేస్తారని చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అవున తండ్రి, ఏదైతే బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరగాలని నేను అడుగుతున్నారో అది వాళ్ళ దుర్నీతి చెప్పున వాళ్ళ దురుద్దేశముతోనో వాళ్ళ స్వప్రయోజనము కోసమో స్వార్థము కోసము అడగకుండా నీ నామాన్ని మహిమపరచడం కోసము నీ నామం మహిమార్థమే అడిగినట్లా మీరు వాళ్ళ జీవితంలో ఏది అడిగినా ఖచ్చితంగా చేస్తారని చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. అవున తండ్రి, బిడ్డల జీవితంలో ఏదైతే గొప్ప కార్యం జరగాలని అయ్యా వాళ్ళు ఆశపడుతున్నారో నీ నామ మహిమార్థమై అది త్వరపెట్టి కార్యం జరిగించి నామ మహిమపరుచుకోమని, ప్రతి విధమైన గొప్ప కార్యం జరిగించి ఈ నామాన్ని మహిమపరుచుకోమని, ఆయా బిడ్డల జీవితాన్ని మీరు గొప్ప చేయమని, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామున తండ్రి. ఆమేన్.